షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని ఒక ఫేమస్ బిర్యానీ పాయింట్ అయితే వచ్చేసాను. ఫస్ట్ నేను ఈ బిర్యానీ పాయింట్ పేరు చెప్పే ముందు దీని స్పెషాలిటీ చెప్తాను. ఏంటంటే 100 రూపీస్కి అసలు ఈ మధ్య ఏం రావట్లేదు. ఫుడ్ కానీ ఏదైనా సరే మినిమం 100 పైనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి బిర్యానీ 100 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. అది కూడా లిమిటెడ్ కాదండి, అన్లిమిటెడ్ అనమాట. మీరు ఎంతన్నా తినండి, మేము సర్వ్ చేస్తూనే ఉంటాము అని చెప్పేసి కోహినూర్ బిర్యానీ పాయింట్ వాళ్ళు అయితే బిర్యానీ సర్వ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు స్టార్ట్ చేసి కూడా చాలా కాలం అవుతుంది. సో అసలు క్రౌడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారనమాట. ఎంతైనా తినండి, అన్లిమిటెడ్, మేము సర్వ్ చేస్తూనే ఉంటాము అని చెప్పేసి వీళ్ళు అయితే అంటున్నారు. సో అందుకని ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది. అండ్ అలాగే టేస్ట్ కూడా ఏదో 100 రూపీస్కి ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో అటు ఇటుగా అయితే ఏమి ఉండదు. క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా చాలాసార్లు తిన్నాను. సో అందుకని ఇక్కడ ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను. సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలా క్రౌడీగా ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని. అండ్ పర్సనల్గా నేను కూడా ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి చెప్పేస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఎక్కడి నుంచి వచ్చానా? తెనాలి నుంచి వచ్చావా? ఎలా ఉంది బిర్యానీ? తిన్నావా? బాగుందా? నచ్చిందా నీకు? ఏం తిన్నావు? చికెన్ బిర్యానీయా లేకపోతే మటనా? చికెనా? నీకు చికెన్ ఇష్టమా? నచ్చిందా టేస్ట్? బాగుంది. గుంటూరు దేనికి వచ్చారు? కాలేజ్ చూడడానికి వచ్చారా? ఓకే, లంచ్ టైం అయింది, ఇంకా లంచ్ చేసి వెళ్దామని బిర్యానీ తిన్నారు. ఓకే, నచ్చిందా? నచ్చింది, బాగుంది. ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఇంత తక్కువ కాస్ట్ లో 100 రూపీస్ లో ఇంత క్వాలిటీ ఇవ్వడం చాలా గ్రేట్ అండి. కంపల్సరీ 100 రూపీస్ లో దమ్ బిర్యానీ ఇచ్చేది, కిచిడి, వీటికన్నా నెంబర్ 1 టేస్ట్ బాగా ఇస్తున్నారండి. అంటే 100 రూపీస్ అంటున్నారు, తిన్నంత బిర్యానీ అండి, కంపల్సరీగా అండి తిన్నంత బిర్యానీ ఇస్తున్నారండి. అసలు లేదండి, కంపల్సరీగా 100 రూపీస్ తోనే హ్యాపీగా అందరికి తిన్నంత బిర్యానీ పెడుతున్నారండి. రెగ్యులర్ వస్తారండి. చికెన్ దమ్ బిర్యానీ బాగుంటుందండి, తిన్నంత బిర్యానీ ఇస్తున్నారు. మాది ఇక్కడ అంటే నేను జాబ్ ఇక్కడేనండి, గుంటూరులో చేస్తాను. మా పిల్లలు ఇద్దరు తెనాల్లో ఉంటారు. ఇక్కడ బిర్యానీ తినిపిద్దామని కంపల్సరీ సాటిస్ఫాక్షన్. కనీసం వీక్ లో వారంలో 2 సార్లు ఇక్కడికి వస్తాం, కంపల్సరీగా వస్తాం. లేదండి, ఇంతవరకు ఇంకా క్వాలిటీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. బిర్యానీ బాగుండిద్దని టేస్ట్. మధ్యలో ఇంకేం నచ్చవా మీకు? మాకు ఇంకేం నచ్చు, బాగా ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకెళ్తాం. గుంటూరు వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ తీసుకుని వెళ్తాం. చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది, దమ్ము బిర్యానీ బాగుంటుంది, అంతా బాగుంటుంది. సో అంటే తిన్నంత బిర్యానీ అని అంటున్నారు కదా, మీరు తిన్నారా ఇక్కడ ఎప్పుడైనా? మేము నలుగురు తింటాం. ఇది నలుగురు తింటారా? ఏం తీసుకుంటారు? ఫ్యామిలీ ప్యాక్? ఫ్యామిలీ ప్యాక్ అంటే 2 ప్యాకెట్లు తీసుకుంటాం. ఎంత ఛార్జ్ చేస్తారు? 200 సరిపోతుందా? నలుగురు ఈజీగా సరిపోతుంది. ఇక్కడ ఎప్పుడైనా తిన్నారా? తిన్నాం, మరి మా ఫ్యామిలీ కూడా వచ్చాము. అంటే పెడుతురా లేదంటే ఎక్స్ట్రా ఏమైనా మనీ తీసుకుంటారా? మళ్ళీ లేదు, 100 రూపీస్ ఓన్లీ 100 రూపీస్. అవును, ఓకే. మీకు టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి. బాగుంది బిర్యానీ. ఎంత కట్టారు? 100 రూపాయలు. తిన్నంత పెట్టారా లేదంటే కొంచెం పెట్టి ఆపేసారా? తిన్నంత పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ మీరు? నందివెలుగు నుంచి. దేనికి? అంటే ఇక్కడ ఏమైనా పనికి వర్క్ చేస్తాం. ఇదే మొదటిసారా ఇక్కడ తింటాం? మూడోసారి. 3 సార్లు వచ్చారు ఇక్కడికి. టేస్ట్ ఏమన్నా మారిందా? లేదు, బాగుంది. 100 రూపాయలేనా? 100 రూపాయలు. మీ కడుపు నిండా పెట్టారా లేదా? నిండా పెట్టారు. మళ్ళీ వస్తారా? చూద్దాం, టైం ఉంటుంది. సో కోహినూర్ రెస్టారెంట్ ఓనర్ గారు అయితే మనతో ఉన్నారు. సో అసలు సార్ని అడిగి ఇంకొన్ని కోహినూర్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో కోహినూర్లో అన్లిమిటెడ్ బిర్యానీ అని చెప్పేసి గుంటూరులోనే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇదే అని అంటున్నారు. అసలు రీజన్ ఏంటి ఇలా స్టార్ట్ చేయడానికి? అంటే కోహినూర్ బిర్యానీ గురించి అందరికీ మనకు అందుబాటులో అందరికీ
సగటు మనిషి తృప్తిగా సంతృప్తిగా భోజనం చేయాలి, అది తక్కువ రేట్లో హై క్వాలిటీ హై క్వాంటిటీ టేస్ట్ అన్నీ చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో పెట్టాము. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో బిర్యానీ తినాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అనే భయంతో ఉన్నారు. సగటు మనిషి ప్రతి మనిషి కూడా కడుపు నిండా భోజనం బిర్యానీ తిన్నా ఉన్న సంతృప్తితో వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. ఇది వచ్చేసి మా 2వ వార్షికోత్సవం అప్పుడు స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 2 years పూర్తి అయిపోయినాయి ఈ పెట్టేసి ఆఫర్. ఇది 3వ సంవత్సరం. 2 years ఆఫర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 100 రూపీస్ బిర్యానీ స్టార్ట్ చేసి ఇది 3వ సంవత్సరం. దేవుడి దయవల్ల చాలా బాగా రన్ అవుతుంది. అందరూ దీన్ని చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. మన దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. బోన్లెస్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, దాంతోపాటు వెరైటీగా ఆల్ ఇన్ వన్ అని పెట్టాము. దానిలో 5 ఐటమ్స్ వస్తాయండి. దానిలో బోన్లెస్ కర్రీ వస్తుంది, చికెన్ ఫ్రై వస్తుంది, జాయింట్ వస్తుంది, దమ్ పీస్ వస్తుంది, కోడిగుడ్డు ఒకటి వస్తుంది. 2 persons కి ఫుల్గా రైస్ వస్తుంది, సరిపోతుంది. 299. సో ఇంకా అంటే మనం అసలు స్టార్ట్ చేయడానికి ఈ అన్లిమిటెడ్ ఐడియా అనేది ఎవరిది? అన్లిమిటెడ్ అయితే నేను మా పార్ట్నర్ ఉన్నారని మేమిద్దరం డిస్కషన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మన రెస్టారెంట్కి వచ్చి కడుపు నిండా తినాలి అనే ఉద్దేశంతోనే పెట్టామండి. అందరూ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ చాలా ఫస్ట్ అండి. అవునండి, గుంటూరులో ఫస్ట్ టైం పెట్టాం. మాదే ఫస్ట్ టైం అలా పెట్టడం. 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ అనేది మేము స్టార్ట్ చేసాం. సో ప్రాఫిట్ ఎలా ఉంది సార్ ఇందులో? అంటే మేము దాని ప్రాఫిట్ గురించి ఆలోచించాలండి. ప్రాఫిట్ గురించి ఆలోచిస్తే మనం ఇది రన్ చేయలేము. ప్రాఫిట్ అంటే 10 రూపాయలు వచ్చే దగ్గరికి మేము 2 రూపాయలు తీసుకుంటున్నాం. 10 రూపాయల ప్రాఫిట్ దగ్గర 2 రూపాయలు తీసుకున్నాం. కాకపోతే మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుండాలి. ఫ్యామిలీస్ కూడా చాలా మంది రిపీటెడ్ అందరూ మాకు డైలీ వచ్చేసి రిపీటెడ్ కస్టమర్స్ చాలా మంది వస్తారు. ఇవి ఐటమ్స్ ఎలా సార్ రెగ్యులర్ గా ఉంటాయా? రెగ్యులర్ గా ఉంటాయి మేడం. స్పెషల్గా వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ వచ్చేసి ఫ్రైడే సండే పెడతాము. మిగతా రోజుల్లో మటన్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ అన్ని ఐటమ్స్, స్టార్టర్స్ అన్ని కూడా ఉన్నాయి అవైలబుల్గా. చికెన్ 65, చిల్లీ చికెన్, లాలీపాప్స్, చికెన్ పకోడీ, వింగ్స్ అన్ని ఐటమ్స్ కూడా ప్రతిరోజు ఉంటాయి. అండ్ ఇది అడ్రస్ ఏంటి సార్ ఒకసారి చెప్తారా? ఇది వచ్చేసి మన కొత్తపేట డిమార్ట్ రోడ్ నియర్ మన ఎర్రాస్ హాస్పిటల్ ఆపోజిట్. బస్ స్టాండ్ రోడ్ కూడా అంటారు కదా? అవును, బస్ స్టాండ్ రోడ్, కొత్త రోడ్, బస్ స్టాండ్ రోడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఫస్ట్ టైం వచ్చారా? గుంటూరు బిర్యానీ బాగానే ఉంది, పీసు బాగానే ఉంది, కానీ నెక్స్ట్ రచ్చిపోయి పెట్టారు బాగానే ఉంది. సఫిషియెంట్ రైస్ బాగుంది, అన్ని బాగుంది. ఓకే, అన్లిమిటెడ్ అన్ని బాగుంది. సర్వీస్ కూడా బాగుంది, అంతా బాగుంది. నెక్స్ట్ టైం పొన్నూరు ఇక్కడ మన హాస్పిటల్ పని మీద వచ్చాం. హాస్పిటల్ పని మీద బాగానే ఉంది, నచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం అగైన్ మటన్ చికెన్, గుంటూరులో మటన్ తిన్నాం, చికెన్ అయితే చికెన్ దమ్మే బాగుంది. ఓకే, చాలా బాగుంది ఇక్కడ బిర్యానీ. ఏం తిన్నారండి మీరు? చికెన్ తిన్నారా? మటన్? 100 రూపీస్ బిర్యానీ తిన్నాం ఇక్కడ. అది ఫేమస్ చికెన్ తిన్నారు. సో అన్లిమిటెడ్ అన్నారు కదా, పెట్టారు. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ బాగుంది, బాగుందా? ఇప్పుడే రావడమా మీరు? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్ చెప్పాడు, సజెస్ట్ చేస్తే నేను వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఓకే, సో నార్మల్ ఎక్కడ నుంచి? మాచర్ల నుంచి. సో ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది. మీ ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వచ్చారు. అవును. సో మరి మీ ఫ్రెండ్ చెప్పింది నిజమా అబద్ధమా? నిజమేనా? నచ్చిందా ఫుడ్ మీకు? మళ్ళీ విజిట్ చేస్తారా? చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంతేనా? సో ఆల్ ఇన్ వన్ బిర్యానీ అయితే వచ్చేసిందండి. సో ఒకసారి చూద్దాము అసలు ఇందులో ఏమేమి ఇచ్చారో. సో ఇది చికెన్ బోన్లెస్ కర్రీ ఇచ్చారు, అండ్ చికెన్ ఫ్రై ఇచ్చారు, చికెన్ జాయింట్ పీస్ ఇచ్చారు, అండ్ ఎగ్ ఇచ్చారు, అండ్ ఇది దమ్ పీస్ అనమాట. రైస్ ఇందులో కూడా పీసెస్ ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ కలిపి ఇది జస్ట్ ఒక 299కే మనకైతే వచ్చేస్తుంది. ఇది బిర్యానీ అనమాట. సో టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను తర్వాత. సో రెస్టారెంట్ కిందే కాదండి, పైన అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూర్చొని డైనింగ్ చేయొచ్చు. అంటే అందరు తినేసి వెళ్ళిపోయారు. సో అందుకని నేను ఇప్పుడు ప్రశాంతంగా మీకు చూపిద్దాం అని చెప్పేసి కూర్చున్నాను అనమాట. సో నేను యాజ్ యూజువల్గా ఇందాక చెప్పినట్టు ఈ ఐటమ్స్ ఏవైతే టేస్ట్ చూసి చెప్తానని చెప్పానో, ఇదైతే ఆల్ ఇన్ వన్ బిర్యానీ అనమాట. మనకి ఇచ్చేసారు స్పెషల్గా. ఆల్ చికెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇది అసలు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను. సో రెస్టారెంట్ కిందే కాదండి, పైన అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూర్చొని డైనింగ్ చేయొచ్చు. అంటే అందరు తినేసి వెళ్ళిపోయారు. సో అందుకని నేను ఇప్పుడు ప్రశాంతంగా మీకు చూపిద్దాం అని చెప్పాను. ఇదైతే ఆల్ ఇన్ వన్ బిర్యానీ అనమాట. మనకి ఇచ్చేసారు స్పెషల్గా. ఆల్ చికెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇది అసలు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను.
ఇది దమ్ పీస్, ఈ దమ్ పీస్ కూడా ఇచ్చారు ఈ రైస్తో పాటు. ఇది ఆల్ ఇన్ వన్ అనమాట, ఆల్ ఇన్ వన్ బిర్యానీ. అండ్ ఇది వచ్చేసి ఫ్రై పీస్, చికెన్ ఫ్రై పీస్ కూడా ఇచ్చారు. ఇది మొత్తం ఆల్ ఇన్ వన్ బిర్యానీ అనమాట. సో అసలు ఈ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అని అయితే టేస్ట్ చేద్దాము. నేనైతే ఫస్ట్ చికెన్ బోన్లెస్ కర్రీ టేస్ట్ చేస్తాను. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి. ఈ చికెన్ ఎంత మంచిగా కుక్ అయిపోయిందంటే, వీళ్ళు ఎగ్ కూడా వేసినట్టున్నారు. రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి చికెన్ పీస్ అయితే ఎంత మంచిగా కుక్ అయిపోయిందంటే సాఫ్ట్గా ఉంది. బోన్లెస్ కర్రీ ఇచ్చారు. రైస్ కూడా చాలా సాఫ్ట్గా ప్లెయిన్గా ఉందన్నమాట. ఎక్కువ మసాలా లేదు అండ్ అసలు మసాలా లేకుండా లేదు. చాలా సాఫ్ట్గా హైదరాబాదీ దమ్ బిర్యానీ లానే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫ్రై ఎలా ఉందో కూడా చూసి చెప్తాను. కర్రీ ఓకే, మరి ఫ్రై ఎలా ఉందో కూడా తెలియాలి కదా. కర్రీ బాగుండి ఫ్రై బాగోకపోతే అదేలా. కానీ ఫ్రై కూడా టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసి ఫ్రై కూడా ఎలా ఉందో చెప్తాను. మరి ఇది డైరెక్ట్గా ఫ్రై చేశారో ఎలా ఫ్రై చేశారో మనకైతే తెలీదు. పీస్ అయితే మంచిగా కుక్ అయింది. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుందండి. ఇది స్పెషల్ అంట ఇక్కడ. అంటే అన్లిమిటెడ్ బిర్యానీ అది స్పెషల్. అండ్ ఇది వచ్చేసి 299కి 5 ఐటమ్స్ కలిపి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇంకా మీరు సపరేట్గా పే చేయాల్సింది ఏమి ఉండదు. ఒక జాయింట్ ఇచ్చేస్తారు, ఒక దమ్ పీస్ ఇచ్చేస్తారు, ఒక ఎగ్ కూడా ఇస్తారు. చికెన్ ఫ్రై, బోన్లెస్ కర్రీ, రైస్. ఒక 2 మెంబర్స్కి అయితే ఖచ్చితంగా ఫుల్గా సరిపోతుంది. ఇది వచ్చేసి గుంటూరులోనే ఫస్ట్ అనమాట అన్లిమిటెడ్ బిర్యానీ స్టార్ట్ చేసింది కోహినూర్ వాళ్ళే. అండ్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి మనం కంప్లీట్గా ఫుడ్ పెట్టాలి. 99 రూపీస్ అన్లిమిటెడ్, 100 రూపీస్ అన్లిమిటెడ్ అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. అండ్ తర్వాత చాలా స్టార్ట్ అయినాయి. ఫస్ట్ అయితే కోహినూర్ బిర్యానీయే స్టార్టింగ్ అనమాట. అండ్ ఇది అడ్రస్ వచ్చేసి మన బస్ స్టాండ్ రూట్లో ఉంటుందండి. ఎలా అంటే ఎర్రాస్ హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది కోహినూర్ బిర్యానీ పాయింట్. సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను పర్సనల్గా కింద చూశాను, ఫ్యామిలీస్తో సహా వచ్చి తినేసి వెళ్తున్నారు. అంటే అందరినీ అడిగితే వాళ్ళు పాపం చెప్పలేరు కదా, సో అందుకని వాళ్ళు చెప్పలేకపోయారు. ఇంకా ఏంటంటే ఫ్యామిలీస్ రావడం చూశాను, ఫ్రెండ్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ. సో ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉంది ప్లేస్. తప్పకుండా అయితే కోహినూర్కి ఒకసారి విజిట్ చేసి ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.